హాయ్ అండి అందరికీ. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలోని ఏదైతే స్టీల్ బ్రిడ్జ్ నిర్మిస్తున్నారో ఆ ప్లేస్లో అయితే ఉన్నాము. ఈ రోజు వీడియో యొక్క స్టీల్ బ్రిడ్జ్కి సంబంధించిన వర్క్స్ అసలు ఎంతవరకు వచ్చాయి ఏంటి అనేది కూడా క్లియర్గా స్టేటస్ అనేది చూపిస్తానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అలాగే వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి అయితే స్టార్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అనేది కొంతమందికి అయితే సైట్ చేయడం అయితే జరుగుతుంది. ఉన్నాయో యాక్చువల్గా ప్రస్తుతం ఏంటంటే ఒక లైన్ అంతా కూడా ఏదైతే 2+2 ఉంటుంది కదా, అందులో ఒక లైన్ అంటే మొత్తం గడ్డల ఇన్స్టలేషన్ అవన్నీ కూడా కంప్లీట్ చేసుకొని ప్రస్తుతం ఏంటంటే ఈ యొక్క డెక్ షీట్స్ అయితే వేస్తున్నారండి. ఎందుకంటే స్లాబ్ వేసుకోవడానికి అయితే ఈ యొక్క డెక్ షీట్ వేసుకొని స్టార్టింగ్ స్టేజ్లో వాటి మీద ఏంటంటే రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ అయితే చేసుకుంటారు స్లాబ్ కోసం. ప్రస్తుతం దీనికి సంబంధించిన వర్క్స్ అయితే సర్వేయింగ్ అయితే జరుగుతుందండి. అలాగే రెండో లైన్ ఏదైతే ఉందో వాటి కూడా ఆల్మోస్ట్ ఆల్ డెక్ షీట్స్ అవన్నీ కూడా కంప్లీట్ చేసేసుకున్నారు. ఇంకా కొంత భాగం ఏంటంటే ఆ పిల్లర్ దగ్గర నుంచి మళ్ళీ ఇటు సైడ్‌కి గడ్డలు ఇన్‌స్టాలేషన్ అయితే చేసుకోవాలండి. ప్రస్తుతం ఇప్పుడు పిల్లర్ సైడ్ కూడా క్రేన్ కూడా దూరం వెళ్ళింది చూడండి. రేపు, ఎల్లుండి ఈ యొక్క పిల్లర్‌కి సంబంధించిన వర్క్ కూడా స్టార్ట్ చేసుకొని, ఆ యొక్క గడ్డలకైతే అవతల వైపు, ఇవతల వైపుకి ఈ యొక్క స్టీల్ గడ్డర్‌ని అయితే ఇన్‌స్టాల్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఇటు సైడ్ అయితే మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది కాబట్టి, ఇప్పుడు ఈ యొక్క డెక్ షీట్స్ అయితే సర్వేయింగ్ అయితే వర్క్ చేసుకుంటున్నారండి. ఇది బేసిక్ లెవెల్‌లో మనకు స్టీల్ గడ్డర్‌లన్నీ కూడా ఇన్‌స్టాలేషన్ అన్నీ కూడా కంప్లీట్ అయిన తర్వాత, ఈ యొక్క డెక్ షీట్స్‌తో ఈ విధంగా అయితే అలొకేషన్ చేసుకుంటూ వస్తారండి. అది కంప్లీట్ అయిన తర్వాత ఇంక వాటి మీద ఏందంటే ఈ యొక్క ఐరన్ రాడ్స్ అవన్నీ ఉంటాయి కదా, వాటికి ఏందంటే రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ అయితే చేసుకుంటారనమాట స్లాబ్ పోసుకోవడానికి. ప్రస్తుతం దానికి సంబంధించిన వర్క్స్ అయితే సర్వేయింగ్ అయితే జరుగుతుంది. గత వీడియోకి, ఈ వీడియోకి చాలా అంటే చాలా అప్డేట్ అండి. జస్ట్ గత వీక్‌లో ఏందంటే మనకు యువతల వైపు ఒక లైన్ మాత్రం గడ్డర్లతో ఆహ్, కట్టి కనెక్ట్ అయితే చేసుకుంటున్నారనమాట. ఇప్పుడు 4 కూడా ఏదైతే 4 లైన్‌లు ఉన్నాయో, ఆ 4 కూడా కంప్లీట్ అయిపోయి గడ్డర్‌లో ఇప్పుడు ప్రస్తుతం పైనంతా కూడా ఈ యొక్క డెక్ షీట్స్ అయితే ఇన్‌స్టాలేషన్ అయితే చేసుకుంటున్నారు. అది కంప్లీట్ అయిన వెంటనే ఈ యొక్క ఐరన్ రాడ్‌లతో రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే చేసుకుంటారు. అది కూడా ఫ్రంట్ సైడ్ కూడా చేసుకుంటున్నారండి. ఈ కొంత భాగమే మనకు ఈ యొక్క డెక్ షీట్స్ అయితే బ్యాలెన్స్ ఉంది. రిమైనింగ్ అటు సైడ్ అంతా కూడా కంప్లీట్ చేసుకోమన్నారు. అలాగే అవతల వైపు కొంత సగం వరకైతే గడ్డలు ఇన్‌స్టాలేషన్ కంప్లీట్ చేసుకున్నారు కదా, అటు సైడ్ కూడా ఈ యొక్క డెక్ షీట్స్ అయితే కంప్లీట్ చేసేసుకున్నట్టు చూడొచ్చు. చూడండి ఎంతమంది వర్క్ చేస్తున్నారో. యాక్చువల్‌గా ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్‌కి సంబంధించి ఎన్‌సీసీ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారండి. దాదాపుగా 70,00,00,000తో 128 మీటర్లు ఉండేలాగా ఈ యొక్క బ్రిడ్జ్ అయితే నిర్మిస్తున్నారు. ఇది గనుక అందుబాటులోకి వస్తే మనకు అమరావతికి వెళ్ళడానికి కొంచెం సులభంగా అయితే ఉండడం జరుగుతుంది. ప్రస్తుతం ఏందంటే కరకట్ట రోడ్ మీద వెళ్తున్నారు. అది చాలా చిన్నదిగా ఉంటుంది. చాలా రద్దీగా అయితే ఉంటుందండి. దానివల్ల ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్‌కి సంబంధించి వర్క్ అనేది చాలా ఫాస్ట్‌గా అయితే చేసుకుంటూ రావడం జరిగిందనమాట. ఇక ఈ స్టీల్ బ్రిడ్జ్ గనుక కంప్లీట్ అయితే ఇంకా ఫ్రంట్ సైడ్ రోడ్ అంతా కూడా వెడల్పు చేసుకొని సీడీ యాక్సెస్ రోడ్‌కి అయితే కనెక్ట్ చేస్తారు. ఫేజ్ 2 వర్క్స్ కూడా అక్కడ స్టీల్ బ్రిడ్జ్‌కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయండి. అక్కడైతే కనెక్ట్ చేస్తారు ఈ యొక్క బ్రిడ్జ్‌కి సంబంధించిన రోడ్డునైతే. చూడొచ్చు. ఈ కెనాల్ అనేది మనకు ఈ యొక్క కృష్ణా నది నుంచి ఉండవల్లి వైపు అయితే ప్రవహిస్తుందండి. దాని మీద ఈ యొక్క 128 మీటర్ల స్టీల్ బ్రిడ్జ్‌ని అయితే నిర్మించడం జరుగుతుంది. చూడండి క్రేన్ కూడా ఎంత పెద్ద క్రేనో. హ్మ్. చూడొచ్చండి. అలాగే మనకి ఏదైతే ఇటువైపు ఒక పిల్లర్ కంప్లీట్ అవ్వలేదో యాక్చువల్‌గా ఏందంటే అది బ్యాలెన్స్ పెట్టుకున్నారనమాట. ఎందుకంటే ఈ యొక్క గడ్డర్లు ఇన్‌స్టాలేషన్ అప్పుడు ఆ యొక్క పిల్లర్ అనేది అడ్డం రాకుండా అయితే అది బేసిక్ లెవెల్‌లోనే వదిలేసారండి. ఇప్పుడు యువతల వైపు వచ్చింది కాబట్టి ఇంక సర్వేయింగ్ అయితే దానికి సంబంధించి పిల్లర్ కంప్లీట్ చేసుకొని యువతల వైపుకి, అవతల వైపు ఆల్రెడీ అక్కడ సగం అయితే కంప్లీట్ చేసుకున్నారు గడ్డర్ ఇన్‌స్టాలేషను. ఇటు సైడ్ నుంచి కూడా కలుపుకుంటూ వెళ్ళిపోతున్నారు. దానికి సంబంధించి కూడా చూడండి ఈ యొక్క గడ్డల్లో రెడీ చేసుకుంటున్నారు. అలాగే ఇటు సైడ్ దిమ్మల మీద కూడా కాంక్రీట్ దిమ్మ ఏదైతే ఉందో అటు సైడ్ కూడా క్లియర్ చేసి పెట్టేసుకోమన్నారు చూడొచ్చు. చాలా అంటే చాలా ఫాస్ట్‌గా చెప్పారు. వర్క్స్ అయితే జరిగాయని చెప్పుకోవాలండి. ఎందుకంటే మీకు ప్రీవియస్ వీడియోలో చూసుంటే అర్థమవుతుంది. ఎవరి వీడియో కూడా చాలా అంటే చాలా
చేంజెస్ అవుతూ వచ్చింది. ఈ యొక్క స్టీల్ బ్రిడ్జికి సంబంధించయితే. మొత్తం ప్రస్తుతం ఈ యొక్క డెక్ షీట్స్ అన్నీ కూడా ఇంక కొంత భాగమే ఉంది ఆ లైన్‌లో. ఈ లైన్‌లో సగం అయితే కంప్లీట్ అయింది. అలాగే డెక్ షీట్స్ ఏదైతే కంప్లీట్ అయిపోయి ఉన్నాయో మీరు చూడొచ్చు ఐరన్ రాడ్స్ అవన్నీ కూడా రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అనమాట. వాళ్ళకి కావాల్సిన విధంగా నీట్‌గా అయితే వాటి మీద అయితే అలొకేషన్ చేసుకొని ఇంక వాటి మీద కాంక్రీట్‌తో స్లాబ్ అయితే పోసుకుంటారు. చూడొచ్చండి అక్కడ డెల్టా కెనాలు, అలాగే కృష్ణానది, అమ్మవారి టెంపుల్, ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్, అలాగే ఇటు పక్క మనకు కొండవీటి వాగు ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనమాట అది. ఇది కంప్లీట్ అయిన వెంటనే మనకు రోడ్డుకి సంబంధించిన వర్క్స్ కూడా స్టార్ట్ చేస్తారండి. దాదాపు ఒక 300 మీటర్స్ ఉందన్నమాట ఫ్రంట్ రోడ్‌ని కొంచెం వెడల్పు చేస్తారనమాట. ఇటు సైడ్ అంతా కూడా ఐరన్ రాడ్ ఎలిగేషన్ రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ కోసం కటింగ్ చేసుకునే ఐరన్ రాడ్స్ అవన్నీ కూడా పొడవుగా దాని మీద అన్‌లోడ్ చేసి పెట్టుకున్నట్టు చూడొచ్చు. అలాగే ఫ్రంట్ సైడ్ ఏదైతే ఈ యొక్క డెక్ షీట్స్ కంప్లీట్ అయిపోయినాయో, అటు సైడ్ అంతా కూడా ఫ్రంట్ చేస్తున్నారు చూడండి. అదంతా కూడా ఈ యొక్క ఐరన్ రాడ్ రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే చేసుకుంటున్నారు వాటి మీద, డెక్ షీట్స్ మీద. చూడొచ్చండి. మళ్ళీ ఇటు పక్క ఏందంటే బ్రిడ్జి స్టీల్ గట్టర్లు ఇన్‌స్టాల్ చేసుకున్నప్పుడు ఏందంటే, ఈ యొక్క రాళ్ళు హెవీ రాళ్ళనైతే దాని మీదయితే పెట్టుకుంటారు. అలాగే ప్రస్తుతం అక్కడ క్రేన్ ఉంది చూడండి. ఈ లారీలయితే ఈ యొక్క స్టీల్ గట్టర్లయితే రావడం జరుగుతుంది. వాటినన్నిటి కూడా అన్‌లోడ్ అయితే చేస్తుంది. అలాగే ఐరన్ రాడ్స్‌ని అవన్నీ కూడా అన్‌లోడ్ చేయడం అయితే జరుగుతుంది. ఇంకా చాలా అంటే చాలా గడ్డర్లొస్తాయండి. ఇంకో లైన్ ఉంది కాబట్టి ఆ గడ్డలు కంప్లీట్ అయిన తర్వాత స్లాబ్ వర్క్ అయితే చూడొచ్చు. ప్రస్తుతం ఏందంటే ఈ యొక్క గడ్డలన్నీ కూడా అన్‌లోడ్ అయితే చేసుకుంటున్నారండి. అలాగే మనకు మొదటి లైన్ అంతా కూడా 2 వైపులా కూడా కంప్లీట్ అయిపోయింది కాబట్టి వాటికి సంబంధించి రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే సర్వేయింగ్ అయితే జరుపుకుంటూ వస్తారు. అది రేపు ఈవినింగ్ లోపల కంప్లీట్ అయిపోతే త్వరగా దానికేమైనా కంప్లీట్ చేస్తారేమో చూడాలి. ఈ లైన్ మాత్రం సగం వరకు అయితే కంప్లీట్ చేసుకున్నారండి. కొంత వరకు అవతల వైపు నుంచి పిల్లర్ బ్యాలెన్స్ ఉంది కాబట్టి అది కూడా కంప్లీట్ చేసుకొని ఇంకా త్వరగా అయితే ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్‌నైతే కంప్లీట్ చేసుకుంటారు. యాక్చువల్‌గా నారాయణ గారు రీసెంట్ ప్రెస్ మీట్‌లో కూడా ఎట్టి పరిస్థితిలో నెక్స్ట్ మంత్ 10థ్ కల్లా ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్ అందుబాటులోకి వస్తుందనైతే అనౌన్స్ చేయడం అయితే జరుగుతుందండి. వర్క్ చూసుకున్నా కూడా సేమ్ అదే విధంగా అయితే జరుగుతుంది. ఎందుకంటే గత వీడియోకి, ఈ వీడియోకి మీరు చేంజెస్ చూసుకుంటే అర్థమవుతుందనమాట. ఇవన్నీ కూడా మనకు డెక్ షీట్స్ అండి. వీటి మిడిల్‌లో మనకు ఈ యొక్క ఐరన్ రాడ్స్‌తో రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే చేసుకుంటారు స్లాబ్ కోసం అయితే. ఈ విధంగా మనకేందంటే గడ్డలు ఇన్‌స్టాలేషన్ చేసినప్పుడు ఈ యొక్క కొన్ని టన్నుల బరువున్న రాళ్ళను మొత్తం కూడా పైనైతే పెట్టుకోవడం జరుగుతుంది. చూడొచ్చు. ఈ లైన్ మొత్తం కూడా ఎంతమంది వర్క్ చేస్తున్నారు ఏంటనేది కూడా.